నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన పండంటి జీవితానికి 11 సూత్రాల్లో 8వ సూత్రం బొద్దింక మాదిరిగా జీవించండి, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోండి. చార్ల్స్ డార్విన్ గారు ఏం చెప్పారంటే, సృష్టిలో ఒక దృఢమైనవి తెలివైన జీవులు మాత్రమే కాదు, అన్ని రకాల పరిస్థితులకు సర్దుకుపోయే జీవులు కూడా మనుగడ సాధించగలవు అని. మారుతున్న కాలానికి, పరిస్థితులకు, అవకాశాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. ఎవరైతే ఇలా వ్యవహరించగలుగుతారో వారే అన్నిటిలోనూ రాణించగలుగుతారు. మీకు ఓ బొద్దింకను చూసినప్పుడు ఎలాంటి భావం కలుగుతుంది? బాగా చీతరగా అనిపిస్తుంది, గజిబిజిగా అసహ్య భావన కలుగుతుంది. ఇది మీ ఒక్కరి విషయమే కాదు, బొద్దింకలను ఇష్టపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు అసలు ఉండరు. ఈ జీవిని మరో రకంగా చూడటం మీకు నేర్పాలని అనుకుంటున్నాను. అది నాకు ఆదర్శంగా కనిపించే జీవి. ఈ అధ్యాయం చదవటం పూర్తి చేసిన తర్వాత మీకు కూడా అలాగే అనిపించవచ్చు. బొద్దింక ఆదర్శ జీవ? బాగా దృఢంగా ఉండే పులి లేదా తెలివిగా మసలే సింహం ఆదర్శమన్నా పర్వాలేదు. గంభీరంగా కనిపించే డేగా లేకపోతే గద్దను అలా అనుకోవచ్చు. మరి ఈ బొద్దింక ఏమిటి? దానిని తిట్టుపదంగా కూడా ఉపయోగిస్తారు. వాటికి ఉన్న ఒక అసాధారణ లక్షణం వల్ల బొద్దింకను నేను ఆరాధిస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని సర్దుకుపోగల ఏకైక జీవి బొద్దింక. జీవితంలో సర్దుకుపోగల స్వభావం చాలా ముఖ్యం. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలిగిన వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. అది చేయలేని వాళ్ళు అన్నిటిలోనూ ఇరుక్కుపోయి పతనమవుతారు. ఇది నా అభిప్రాయం లేదా నేను చెప్తున్న సిద్ధాంతం కానే కాదు, ప్రకృతి అందించిన పరిశీలన. ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్పిన చార్ల్స్ డార్విన్ గారి సూక్తిని ఒకసారి గమనించండి. చార్లెస్ డార్విన్ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసే వ్యక్తి, బిజినెస్ లీడర్ అంతకంటే కాదు. ఆయన జీవ పరిణామ శాస్త్రవేత్త. తన జీవితం మొత్తాన్ని మారుమూల ద్వీపాల్లో ప్రకృతిని, ప్రకృతి జీవాలను అధ్యయనం చేస్తూ గడిపాడు. ఆయన ఒక అసాధారణమైన అధ్యాయాన్ని ప్రకటించాడు. మీరు ఎంత శక్తివంతులు, దృఢమైన వాళ్ళు అనేది ప్రకృతి పట్టించుకోదు. కానీ కాలానికి అనుగుణంగా మీరు మారకపోతే, సర్దుకుపోవటం నేర్చుకోకపోతే మీరు ఉనికిని కోల్పోతారు, నాశనం కావటం ఖాయం అని చెప్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. మిలియన్ సంవత్సరాల క్రితం భారీ జంతువులు ఉండేవి. వాటిని డైనోసార్స్ అని పిలిచేవాడు. భూమి మీద ఉండే అతిపెద్ద జీవాలు అవే. ఏనుగుల కంటే కూడా పెద్దగా ఉండేవి. వాటిని ఎవరూ ఎదుర్కోలేకపోయేవాళ్ళు. అవే ప్రపంచాన్ని శాసించాయి. మంచు కరగటం మొదలైంది. భూమి పొరల్లో కదలిక చోటు చేసుకుంది. డైనోసర్లు కొత్త వాతావరణానికి సర్దుకుపోలేకపోయాయి. దాంతో అవి అంతరించాయి. సినిమాల్లో అప్పుడప్పుడు మీకు ప్రత్యేక ఎఫెక్టులతో ఉన్న నకిలీ డైనోసర్లు కనిపిస్తాయి. బొద్దింకలు అనేవి మిలియన్ల కొద్ది సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి నాడు నేడు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అవి లేని చోటు కనిపించదు. కిచెన్లో, బాత్రూంలో, కార్లో, రెస్టారెంట్లో, ఆఫీస్లో, ఎయిర్పోర్ట్లో, ఇలా ఎక్కడైనా మీరు వాటిని చూడొచ్చు. అవి వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. ఎప్పుడైనా జీవించగలుగుతాయి. వాతావరణం మారినప్పుడు కంగారు పడటం, బాధపడటం లాంటివి ఉండవు. అవి ఆనందంగా ఉంటాయి. అనుకూలంగా మలుచుకునే వైఖరి అంటే అదే. మార్పుకు ఆనందించటం. చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నప్పుడు అవి ప్రపంచం మారుతోంది, మనం కూడా మారితే పోలా అని అనుకుంటాయని అనిపిస్తుంది. లేకపోతే ఇంతకుముందు అడవిలో ఉండటం అలవాటైంది, ఇప్పుడు గుడ్గావ్లో ఎలా ఉంటుందో చూద్దాం, సర్దుకుందాం అని అనుకుంటాయేమో. లేకపోతే ఆకులు, క్రిములు తిని మొన్నటి వరకు బతికాం, ఇప్పుడు తృణధాన్యాలు లాగిచ్చేద్దాం, ఏం పర్వాలేదు, సర్దుకుందాం అని ఆలోచిస్తాయేమో అన్న ఊహ నాకు కలుగుతూ ఉంటుంది అని నవ్వుతూ అనుకోవటం వల్ల జీవితంలో మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. చాలామందికి సర్దుకుపోవటానికి, మారటానికి ఇబ్బంది పడతారు. బొద్దింకలకు ఆ ఇబ్బంది ఉండదు. ఒక జీవి ఎలా మనుగడ సాగిస్తోందో అని తెలుసుకోవటానికి వాటి ఉత్పత్తిని పరిశీలించటం అవసరం. అవి సమృద్ధిగా సంతానోత్పత్తి చేస్తాయి. మీరు వాటి గుడ్లను సోఫా కుషన్లోనూ, కప్బోర్డ్లను, పగుళ్లలోనూ, వంటింట్లో మూల, బాత్రూంలో, ఆఖరికి మీ కార్లలోనూ చూడొచ్చు.
వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం ఇలా ఏ కాలమైనా వాతావరణం వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా అవి ఎక్కడ ఉన్నా సంతానాన్ని వ్యాప్తి చేస్తాయి. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. బహుళజాతీయ కంపెనీలైన బేగాన్, హిట్ బ్రాండ్లతో బొద్దింకలను చంపే వ్యాపారంలో ఉన్నాయి. వాళ్లకు ఫ్యాక్టరీలు, ఆఫీసులు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, అకౌంటింగ్, హెచ్ఆర్ తదితర శాఖలు ఉన్నాయి. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, ప్రపంచంలో ఉన్న బొద్దింకలను తరిమి కొట్టడం. ఆ కంపెనీ ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలతో వాళ్లకు మధ్య ఈ తరహా సంభాషణ సాగుతూ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు వాళ్ళ నుంచి ఈ సమాధానం వస్తుంది, ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు? మేము అన్ని బొద్దింకలను చంపివేయాలని ప్రయత్నిస్తున్నాం. మంచిది, అది సాధ్యం అవుతోందా? ఎంత మాత్రం లేదు. ఎంతోమంది జనం, ఎంతో పెట్టుబడి, ఎన్నో వనరులతో ప్రయత్నించినా వాటిని మనం తరిమి కొట్టలేకపోతున్నాం. ప్రభుత్వం పెద్ద పులుల మాదిరిగా పాపం వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. వాటిని సంరక్షించడం లేదు. అలాగే డాల్ఫిన్లు, ఏనుగులు మాదిరిగా ఏదైనా సేవా సంస్థ లేదా క్లబ్ వాటిని కాపాడుతోందా అంటే అదీ లేదు. ఏ ఒక్కరూ వాటిని ఇష్టపడరు. ప్రతి వారు వాటిని చంపేయాలని చూస్తారు. అయినా కూడా బొద్దింకలు ఈ భూగ్రహం మీద అవిచ్ఛిన్నంగా మనుగడ సాగిస్తున్నాయి. మానవులు వాటిని గెలవలేకపోతున్నారు. కీటకాలను చంపడానికి ఉపయోగించే బగ్ స్ప్రేతో ప్రయత్నించి చూసారా? కానీ వాటి రక్తం ఈ స్ప్రేను తట్టుకోగలిగిన స్వభావంతో ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. వాటికి అవి కేవలం ఒక గ్లాసు బీరుతో సమానంగా ఉంటుందని చెప్తున్నారు. ఎన్నో భారీ జంతువులు, అందమైన జీవాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో మన స్నేహితుడైన బొద్దింకకు అలాంటి భయాలేమీ లేవు. మీకు ఒక కొత్త పాఠం చెప్పాను. బొద్దింకని ఇప్పుడు కొత్తగా చూడగలుగుతున్నారా? వాటి మీద మీకు కొత్త గౌరవం అనేది మొదలైందా? స్కూల్లో చదివే రోజుల్లో నేను అలవర్చుకున్న బొద్దింక మనస్తత్వం. ఆర్మీ పాఠశాలలో సాధారణంగా ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత స్నేహితులను వదులుకోవాల్సి వస్తుంది. 6వ తరగతి నుంచి గాఢమిత్రుడిగా ఉన్న వ్యక్తి 8వ తరగతి వచ్చేసరికి వెళ్ళిపోతే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. కానీ ఆర్మీ కుటుంబాల జీవితాలు అలాగే ఉంటాయి. మీ నాన్న తప్పనిసరిగా కొత్త ఆర్మీ టౌన్కి బదిలీ అవుతారు. కుటుంబం ఆయనను అనుసరిస్తుంది. ఇందుకు నాకు మినహాయింపు. మా అమ్మ ఢిల్లీలోనే పనిచేస్తూ నన్ను తమ్ముణ్ణి చూసుకోవటం వల్ల నేను పాఠశాలలో మారవలసిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ నాతో చదువుకున్న వాళ్ళంతా ప్రతి సంవత్సరం మారిపోతూ ఉండేవారు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ఢిల్లీకి బదిలీ అయి వచ్చేవాళ్ళు చేరేవారు. దాంతో మీ స్నేహితులు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపోయే పరిస్థితి. ఇదంతా ఇంటర్నెట్ కాలానికి ముందు. స్నేహితులు వదిలి వెళ్ళారంటే ఇక అంతే. అప్పట్లో ఈమెయిళ్ళు లేవు. వాట్సాప్లు, టెక్స్ట్లు, వీడియో కాల్స్ అంతగా లేవు. వాళ్లతో సంబంధం కొనసాగించడానికి వీలు ఉండదు. దాంతో తప్పనిసరిగా కొత్తగా వచ్చే వాళ్లల్లో స్నేహితులను సంపాదించుకుని వారితో బంధాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ పాఠశాలలో ఈ రకమైన వాతావరణం ఉండటం వల్లనే చాలామందితో పోలిస్తే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటం లేదా సర్దుకుపోవటం అనే సామర్థ్యం నాకు అలవడిందని అనిపిస్తుంది. ఆర్మీ వాళ్ళ సంతానం చాలామంది ఇదే తీరులో ఉంటారు. వాళ్లకు మంచి సామాజిక నైపుణ్యాలు ఉంటాయి. త్వరగా ఏ వాతావరణంలోనైనా ఇమిడిపోగలుగుతారు. దాంతో జీవితంలో రాణించగలుగుతారు. ఇలా స్కూల్లో ప్రతి కొన్ని సంవత్సరాలకు కొత్త స్నేహితులను సంపాదించుకోవడం ఒకటే కాదు నేను నేర్చుకున్నది. బాధాకరమైన ఇంటి వాతావరణాన్ని సమర్థంగా ఎదుర్కోవటం నేర్చుకున్నాను. మీ ఇంట్లో అమ్మా నాన్నలు ఎప్పుడూ కొట్టుకుంటుంటే చదువుకోవటం ఎలా? బొద్దింక ఏం చేస్తుంది? ఖచ్చితంగా అది తన దురదృష్టానికి చింతించదు. నా ప్రమేయం ఎంత మాత్రం లేని ఇలాంటి దుర్భరమైన వాతావరణంలో చదువుకోలేను అని ఖచ్చితంగా అనదు. దానికి బదులుగా ఏదైనా దారి వెతుకుతుంది. ఆ గొడవ నా చెవుల్లో పడకుండా ఏదైనా దూది పెట్టుకుంటే మంచిది అనుకుంటుంది. నేను ఖచ్చితంగా అదే చేశాను. చెవుల్లో కాటన్ బాల్స్ కుక్కుకొని చదివాను. వాళ్ల తగాదాలో నేను మునిగిపోకుండా చవకబారు వాక్మెన్లో పాటలు పెట్టుకునేవాణ్ణి. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను చదవలేను అని ఎప్పుడూ అనుకోలేదు. నేను చదువుతున్న ఈ పుస్తకాలు దయనీయమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడేస్తాయి అని నాకు నేను చెప్పుకునేవాణ్ణి. బాగా చదవటం నాకు ఉన్న ఏకైక మార్గం అని నిర్ధారణకు వచ్చాను. ఇలా చేయటం వల్ల నేను సర్దుకోగలిగాను. అన్నిటినీ అనుకూలంగా మార్చుకోగలిగాను. నా జీవిత కథనాన్ని మార్చుకుని మంచి ఫలితాలు సాధించే రీతిలో
నన్ను నేను ముందుకు నెట్టుకోగలిగాను. ఇంట్లో వాతావరణం నాకు అవరోధంగా కాకుండా చోదక శక్తిగా నిలిచింది. ఇతరులకు లేని ప్రయోజనాన్ని అందించింది. గందరగోళం ఉన్న ఇంట్లో నుంచి రావటం నాకు కలిసి వచ్చింది. అంత అనుకూలంగా, అద్భుతంగా, సౌకర్యంగా ఉంటే బహుశా నేను ఎందుకు కష్టపడాలని అనుకునేవాడినేమో. వృత్తిపరంగా అలవర్చుకున్న బొద్దింక మనస్తత్వం. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమయంలో నా వృత్తి జీవితం మొత్తం చూసినప్పుడు ఏదీ పరిపూర్ణంగా అనిపించదు. 2 పదాల్లో దాన్ని చెప్పవచ్చు, అంతా సర్దుకుపోవటమే. నా మొదటి ఉద్యోగం హాంకాంగ్లోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో. ఐఐఎం అహ్మదాబాద్తో చదువుకుని బయటకు రాగానే లభించింది. అక్కడ కల్చరల్ షాక్ ఎదురు చూస్తుంటుందని ఊహించలేదు. నేను భారతదేశం బయటకు వెళ్ళటం అదే మొదటిసారి. హాంకాంగ్లో ఉండే చైనా సాంప్రదాయం, బ్యాంక్లో కనిపించే అమెరికా సాంప్రదాయం నన్ను నిలువునా కుదిపేశాయి. హాంకాంగ్లో లభించే చైనా ఆహారం భారతదేశంలో ఉండే చైనీస్ ఫుడ్ మాదిరిగా ఉండదు. అందులో మాంసం ఎక్కువగా చప్పిడిగా ఉంటుంది. చైనా వాళ్ళ ప్రవర్తన కూడా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు మీద ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు. ఆఫీస్లో అమెరికా ఉద్యోగులు ప్రవర్తించే తీరు మరో రకంగా ఉంటుంది. కార్యాలయం బయట బాగా స్నేహంగా ఉంటారు. ఆఫీస్లో మాత్రం తాము చేసే పనిపైన మాత్రమే దృష్టి పెడతారు. వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. వ్యక్తి స్వాతంత్రానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులతో సాన్నిహిత్యానికి, రాజకీయ అభిప్రాయాలు పంచుకోవటాన్ని వ్యక్తిగతమైన అంశంగా భావిస్తారు. భారతదేశం నుంచి కొత్తగా ఊడిపడిన నాలాంటి వాడికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. మొదట్లో కొన్ని నెలల పాటు హాంకాంగ్లో పనిచేయడానికి వచ్చిన మా కాలేజీ బ్యాచ్మేట్లు అందరం ఒంటరిగా, పరాయి వాళ్ళగా భావించేవాళ్ళం. మేం ఒకచోట చేరి ఇంటి వాతావరణం కోసం ఎదురు చూసేవాళ్ళం. పప్పు అన్నం దొరికే భారతీయ రెస్టారెంట్ల కోసం ఎక్కడెక్కడో వెతికేవాళ్ళం. మాలో ఒక్కరికి కూడా హాంకాంగ్లో, అందులోనూ అమెరికన్ బ్యాంక్లో పనిచేయడం నచ్చేది కాదు. ఓ రోజు రాత్రి ఇదంతా సరైన పద్ధతి కాదని నాకు ఎందుకో అనిపించింది. ప్రస్తుతం నా జీవితమే హాంకాంగ్. హాంకాంగ్లో ఉండి ఇండియా కోసం ఆత్రపడటం, అలాగే అమెరికన్లు భారతీయుల్లా వ్యవహరించాలని కోరుకోవటం పిచ్చితనమని, ఇలాగే కొనసాగితే నాకు నిరాశ తప్పదని నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో బొద్దింక ఏం చేస్తుంది అని ఆలోచించాను. అది పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటుంది. అంతా పర్వాలేదు, మేం సర్దుకోగలం అనుకుంటుంది. ఈ ఆలోచన రావటంతో ఇక అప్పటి నుంచి భారతీయ రెస్టారెంట్ల కోసం వెతకడం మానేశాను. అందుబాటులో ఉన్న స్థానిక ఆహారంతో సర్దుకోసాగాను. కొన్ని వారాల పాటు చైనా ఆహారం ఏమాత్రం మింగుపడేది కాదు, రుచిగా ఉండేది కాదు. కానీ క్రమంగా నా జిహ్వాగ్రాలను దానికి అలవాటు పడ్డాయి. అమెరికన్ జీవనశైలి గురించి ఓ పుస్తకం కొన్నాను. అమెరికన్లు భారతీయ అమ్మలకు వ్యతిరేకంగా ఉంటారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు వంటి ప్రశ్నలు వాళ్ళు వెయ్యరు. అమెరికన్ విలువల గురించి, పద్ధతుల గురించి తెలుసుకున్నాను. వ్యక్తిత్వానికి, స్వేచ్ఛకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యం, ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఏదో ఒక అభిప్రాయాన్ని ప్రకటించకపోవటం వంటి వాళ్ళ స్వభావం గురించి తెలుసుకున్నాను. నేను హాంకాంగ్ని, అక్కడ ఉద్యోగం ద్వారా అందుతున్న సౌకర్యాలను అనుభవిస్తూ ఆనందించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఈ నగరం సౌకర్యవంతంగా కనిపించడం మొదలుపెట్టింది. కొండలు, పర్వతాలు, బీచ్లు, కంట్రీ పార్కులు అనేకం అక్కడ ఉంటాయి. రాత్రి సమయంలో కొన్ని చోట్ల నిర్జనమైన ప్రకృతి బాటల్లో హైకింగ్ చేయవచ్చు. సందడిగా ఉన్న ప్రాంతాల్లో పార్టీలు చేసుకోవచ్చు. చైనా ఫుడ్లో వెరైటీలు ఉంటాయని గుర్తించాను. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారం ఉన్నట్టు అక్కడ కూడా కనిపించాయి. చైనా డిష్లు నిజంగా బాగుంటాయి. ప్రధానంగా భారతీయులకి చైనా ప్రావిన్స్ సిచ్యుయేషన్లోని స్పైసీ వంటకం బాగా నచ్చుతుంది. అలాగే కొంతమంది అమెరికన్ స్నేహితులను సంపాదించుకున్నాను. మన దేశస్థుల మాదిరిగా వాళ్ళు ఉండరు. అమెరికన్లు ఎంతవరకు స్నేహంగా ఉండగలరో అంతవరకు. ఇలా అనుకూలంగా నన్ను నేను మార్చుకోవటం వల్ల హాంకాంగ్లో నా జీవితం మెరుగ్గా నడిచింది. నగరంలో పరాయివాడినైన నేను దాదాపు దశాబ్దం పాటు బ్యాంకింగ్లో కొనసాగగలిగాను. రచనలను వృత్తిగా మార్చుకున్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుగా చెప్పే గోల్డ్మన్ సాచెస్లో నేను పనిచేశాను. నాకు వేతనం డాలర్లో లభించేది. ఎందుకో తెలియదు, నా జీవితంలో ఏదో కోల్పోయిన భావన కలిగేది. దాంతో ఒక పుస్తకం రాయాలన్న నిర్ణయానికి వచ్చాను. బ్యాంక్లో పనిచేస్తూనే నా తొలి పుస్తకాన్ని పూర్తి చేశాను. నేను ఏనుగుని భోంచేశాను. ఆ తర్వాత ఎంతోమంది ప్రచురణకర్తలకు దానిని అందించాను. చాలామంది తిరస్కరించారు.
అందుకు కారణం చెప్పడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో మంచి హోదాలో పనిచేస్తున్న వాడిని. ప్రచురణ ప్రపంచంలోకి వచ్చేసరికి ఏదీ కాలేక సతమతమయ్యాను. ఆ రోజుల్లో ఆంగ్ల ప్రచురణ రంగంలో అరుంధతి రాయ్, విక్రమ్ సేథ్ అన్న 2 పేర్లు చాలా ప్రముఖంగా వినిపించేవి. పశ్చిమ దేశాల్లో కూడా వారికి గుర్తింపు ఉండేది. అనేక బహుమతులు వారిని వరించేవి. నేను అందరికీ తెలిసిన వాడిని కాను, పైగా వాళ్ళు మాదిరిగా రాయలేను. ఐఐటీలో చదువుతూ తాగి తందనాలాడుతూ అల్లరిచిల్లరగా తిరిగే 3 స్నేహితుల కథ నేను రాశాను. ఇందులో ఒకడు ప్రొఫెసర్ కూతుర్ని ప్రేమలోకి లాగుతాడు. ఐఐటి అకాడమిక్ బిల్డింగ్ టెర్రస్ పైన ప్రేమ కలాపాలు సాగిస్తాడు. పశ్చిమ దేశాల జ్యూరీ సభ్యులు ఎవ్వరూ నా పుస్తకానికి బహుమతి ఇచ్చే అవకాశం ఉండదు. అందువలనే భారతీయ ప్రచురణకర్తలకు నా పుస్తకం పైన ఆసక్తి లేకుండా పోయింది. మొదట ఒకరు తిరస్కరించారు, ఆ తర్వాత ఇంకొకరు, మరొకరు, ఇలా 10 మంది ప్రచురణకర్తలకు నా పుస్తకాన్ని ఇచ్చాను. వారిలో 9 మంది కాదన్నారు. 10వ వ్యక్తి కూడా అవుననలేదు, కానీ ప్రస్తుతం ఉన్న పద్ధతిలో అది ఎందుకు పనికిరాదో కారణాలు చెప్పాడు. 2 ఏళ్ల పాటు శ్రమపడి నేను రూపొందించిన పుస్తకం 10 తిరస్కరణలకు నోచుకుంది. దాన్ని తట్టుకోవటం నాకు చాలా కష్టమైంది. నేను గోల్డ్మన్ సాచెస్ లాంటి గొప్ప బ్యాంకులో పనిచేస్తున్న వాడిని. ఐఐటి, ఐఐఎంను గెలిచిన వాడిని. అసలు మీరు నన్ను ఎలా తిరస్కరిస్తారు? అంత మూర్ఖంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. అలా చేయటం ఏ రకంగానూ నాకు ఉపకరించదని తెలిసి మౌనంగా ఉండిపోయాను. చివరకు నాకు నేను వేసుకున్న ఓ ప్రశ్న నాకు దారి చూపించింది. బొద్దింక ఏం చేస్తుంది? వంటింట్లో నుంచి మనం తరిమినప్పుడు బొద్దింక అరుపులు కేకలు పెట్టదు. అది చుట్టుపక్కల అరల్లో ఎక్కడికో జారుకుని దాక్కుంటుంది. మళ్ళీ బయటకు రావడానికి తగిన సమయం కోసం చూస్తుంది. ఇంకోసారి దాన్ని తరిమామనుకోండి, అది తనను తాను అనుకూలంగా మార్చుకుంటుంది. అది ఇంకో గది లేదో ఇంకో ఇల్లు చూసుకుంటుంది. నేను కూడా అలా చేయగలనని అనిపించింది. అందుకు ముందు అహాన్ని పక్కన పెట్టాలని అనుకున్నాను. ఐఐటిన్గా, బ్యాంకర్గా లేదా ఇతరత్రా నేను అప్పటి వరకు ఉన్న అన్ని స్థానాల్లో గొప్పగా ఉండటం అన్న అంశాన్ని మర్చిపోవాలనుకున్నాను. ప్రతి ఒక్కడు తను ఓ కళాఖండం రూపొందించానని అనుకుంటాడు. కానీ ప్రతి నెల వాళ్ళ దగ్గరకు వచ్చేది వందలాది మాన్యుస్క్రిప్ట్లో నాది ఒకటి. నేను దానిపైన 2 ఏళ్లు పనిచేశానా, 20 ఏళ్లు పనిచేశానా అనేది వాళ్ళకు అనవసరం. వ్యక్తిగతంగా నా కథ ఏమైనా, నేను రాసింది ఎంత బాగుంటుందని నాకు అనిపించినా దాంతో వాళ్లకు సంబంధం లేదు. విశ్లేషణ కమిటీ దానిని ఎలా చూస్తుందనే అంశాన్ని బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను నా అహాన్ని దిగమింగుకొని ఆ ప్రచురణకర్తలను తిరిగి సంప్రదించడం మొదలుపెట్టాను. చాలామంది నా ఫోన్ తీయలేదు. 10వ ప్రచురణకర్త నా రచనను తిరస్కరించడానికి కారణం చెప్పిన వ్యక్తి మాత్రం స్పందించాడు. నేను కలవటానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరాను. వాళ్ళు ఆసక్తి చూపలేదు. మళ్ళీ ఫోన్ చేశాను. సమావేశం కావటం కుదరదని మొహమాటంగా చెప్పారు. కనీసం నా పుస్తకంలో ఉండే లోపాలను నిష్కర్షగా చెప్పే వ్యక్తితో మాట్లాడే అవకాశం ఇవ్వమని బతిమాలాను. చివరకు అంగీకరించి తమ బృందం రచయిత ఒకరి పేరును సూచించారు. ఆమె షైనీ యాంటోనీ. నేను కోరిన విధంగా తను నా రచనలో లోటుపాట్లను తెలియజేస్తారని చెప్పారు. వాళ్ల సూచనలతో ఢిల్లీలో ఉన్న షైనీకి నా రాతప్రతిని పంపాను. ఆమె దానిని చక్కగా చదివారు. పుస్తకం ప్రచురణకు పనికిరాదని తేల్చి చెప్పేశారు. ఇందులో ఉన్న హాస్యం తనకు బాగా నచ్చింది. ఈసారి మంచి హాస్యంతో కూడిన పుస్తకం రాయండి అని షైనీ నాకు సలహా ఇచ్చారు. ఉత్కంఠ కలిగేలా మంచి బిగితో మలచండి. నేను పదే పదే వెంటాడి అడిగినప్పుడు నా పుస్తకాన్ని తిరస్కరించిన 10వ ప్రచురణకర్త చెప్పిన మాట అది. నేను మంచి వినోదం, ఉత్కంఠ రెండూ ఉండేలా పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాను. అంటే పుస్తకం మొత్తాన్ని తిరగరాయాలి. ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే 2 ఏళ్ల పాటు శ్రమపడి రూపొందించుకున్న పనిని మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి. నేను ఆ పని చేశాను. ఏనుగును మళ్ళీ భోంచేశాను. పుస్తకం మెరుగుకు ఇచ్చిన సలహాను పూర్తిగా పాటించాను. ఏడాది తర్వాత ఇంకో పుస్తకం తయారయ్యింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేరుగా షైనీకి పంపాను. ఆమె 10వ ప్రచురణకర్త దగ్గరకు తీసుకెళ్లారు. ఇద్దరికీ ఈ పుస్తకం నచ్చింది. నా 5 పుస్తకం ప్రచురణకు అంగీకరించారు. ఆ ప్రచురణకర్త
రూపా అండ్ కో ఆ తర్వాత 12 ఏళ్లలో నా 9 పుస్తకాలను వాళ్లే ముద్రించారు. అన్ని పుస్తకాలు అత్యుత్తమ స్థాయిలో నిలిచాయి. నేను షైనీని కలిసి 20 ఏళ్లయింది. ఇప్పటికీ తనే నా పుస్తకాలు మొదటి పాఠకురాలు. అందులో మార్పులు చేర్పులు ఆవిడనే చేస్తారు. ప్రతి పుస్తకంలోనూ నేను ధన్యవాదాలు చెప్పే చివరికి ఈ పుస్తకానికి కూడా హలో షైనీ, ఈ పుస్తకం ఎడిట్ చేసే సమయంలోనూ మీరు ఇది చూసుంటారు. తొలి వ్యక్తి తనే. ఇలా కాకపోయి ఉంటే అని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నాకు నేను సర్ది చెప్పుకుని పుస్తకాన్ని తిరగరాయకపోయి ఉంటే, నా పుస్తకాన్ని తిరస్కరించిన వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు అని నేను అనుకుని ఉంటే, వాళ్ళ అభిప్రాయం కర్కశంగా ఉన్నా చెప్పమని నేను ఒత్తిడి చెయ్యకపోతే, చికాకుపడి నేను ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేసి ఉంటే, ఇందులో ఏ ఒక్కటి జరిగినా నేను రచయిత వృత్తిలోకి ప్రవేశించేవాడిని కాను. నేను మారాలని, అనుకూలంగా నన్ను మలుచుకోవాలని అనుకోవటం వల్లనే ఇదంతా సాధ్యపడిందని చెప్పాలి. మిగతాది రేపు తెలుసుకుందామా?